ఏలియా అన్నాడు, అబ్బా ఈ పరిస్థితుల వల్ల నేను ఏం కాలేకపోతున్నాను, ముందు కొనసాగలేకపోతున్నాను. ఇటు చూస్తే యెజబేలు సైతాన్లాగా ఎంబడబడతా ఉంది. నువ్వు ఒక్కనివే నీతిమంతుడివా, నువ్వు ఒక్కనివే రోషంగా ఉన్నావా అని చెప్పి చంపాలని చూస్తూ ఉంది. ఆ అన్యుల చేతిలో, ఆ దుర్మార్గుల చేతిలో, అక్రమకారుల చేతిలో బలి కావడం కన్నా నీ చేతిలో చావడం మేలు ప్రభువా, నన్ను చంపు అని అడిగినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు చావాల్సింది లేదు, ఇంకా ఉంది, నీకు తిండి లేదని బాధపడకు, చంపుతారని భయపడకు అని చెప్పి దేవుని యొక్క సన్నిధి తనకు తోడుగా ఉండి కేరీతి వాగు దగ్గరికి తీసుకుపోయి కాకుల ద్వారా ఆయన ఏం చేసినాడు, నీకెంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఆహారం లేకపోయినా, డబ్బు లేకపోయినా, నిరాశ నిన్ను వెంబడించినా, లోకమంతా నీకు వ్యతిరేకమైన దేవుని మీద ఆధారపడు, దేవుడు నీ కొరకు నీకు తెలియని విధంగా నిన్ను పోషిస్తాడు. ఏలియాకి ఎట్లా